హాయ్ వివర్. సో మనం వచ్చేసి హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది పంజాబ్ గవర్నమెంట్ 6th స్టాండర్డ్ పిల్లలకి, ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఇవ్వడం జరిగింది సబ్జెక్టు. మనము దీన్ని వచ్చేసి ఈ యొక్క సబ్జెక్ట్ని వచ్చేసి ప్రతి ఒక్కరము తెలుసుకోవచ్చు. ఈ యొక్క హెల్త్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనటువంటి విషయము. అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది పిల్లలకి చాలా ముఖ్యమైనటువంటిది ఈ కాలఘట్టంలో వచ్చేసి. సో హెల్త్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగినటువంటి ప్రశ్నలు, ఈ యొక్క హెల్త్ అనేటువంటి లెసన్లో వచ్చేసి మనము తెలుసుకోవాల్సినటువంటి క్వశ్చన్స్ ఏమిటి అంటే, క్వశ్చన్ ఆన్సర్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఎక్స్ప్లెనేషను. హెల్త్. హౌ మెనీ కైండ్స్ ఆర్ దేర్ ఆఫ్ హెల్త్? హెల్త్లో ఎన్ని రకాలైనటువంటి ఆరోగ్యమైనటువంటివి ఉన్నవి, ఆరోగ్యానికి సంబంధించినవి ఉన్నవి. సో అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇప్పుడు వచ్చేసి WHO అంటారు కదా. సో ఆ యొక్క వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రకారం, హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వచ్చేసి హెల్త్ ఈజ్ ఏ స్టేట్ టు కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్ అండ్ నాట్ merely the absence of a disease or infirmity. అంటే ఇక్కడ ఏంటంటే ఆరోగ్యము అంటే ఏంటంటే కేవలము వ్యాధులు లేదా మనకు వచ్చేసి మనసు సంబంధించినటువంటిది, లేదా ఫిజికల్ అండ్ మెంటల్ అంటే ఆరోగ్యానికి సంబంధించినది కావచ్చు, లేదా బాడీకి జ్వరం వచ్చింది మనకు వచ్చేసి లోపల ఏర్పడేటువంటి మెంటల్ హెల్త్ అనమాట. అంటే తలకి సంబంధించినటువంటి మెంటల్ సంబంధించినటువంటి యొక్క ఎక్కువగా వచ్చేసి మనసు బాధపడము. తర్వాత వచ్చేసి సోషల్ వెల్ బీయింగ్ అండ్ నాట్ మియర్లీ. సో బలహీనతలు లేకపోవడము, కేవలం వ్యాధులు మటుకే కాకుండా బలహీనతలు లేకుండా ఉండడము. తర్వాత శారీరక, మానసికంగా వచ్చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, తర్వాత వచ్చేసి మరియు సామాజికంగా వచ్చేసి పూర్తి సమతుల్యతతో మనం వచ్చేసి కూడినటువంటి స్థితిని ఏమంటారంటే యొక్క హెల్త్ అని అంటామన్నమాట. సరే, ఈ హెల్త్ అనేటువంటిది ఈ విధంగా ఎట్లాగా, మొదటిది వచ్చేసి మనకు వచ్చేసి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, తర్వాత వచ్చేసి సమాజపరంగా కూడా వచ్చేసి వాళ్ళు మన యొక్క ఆరోగ్యం అనేటువంటిది కూడినటువంటి స్థితిని మనము ఆరోగ్యము అంటున్నాం అనమాట. కైండ్స్ ఆఫ్ హెల్త్ మనకు వచ్చేసి 4 రకాలైనటువంటి ఆరోగ్యం కావలసినటువంటి ఆరోగ్య పరిస్థితులు అనేటువంటిది ఉన్నది. ఒకటి వచ్చేసి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ అనేటువంటిది 4 రకాలుగా విభజించడం జరిగింది. సరే, వీటి గురించి మనం తెలుసుకుందాము. ఫిజికల్ హెల్త్ అంటే ఏంటి? ఫిజికల్ హెల్త్ అంటే ఏంటంటే, ఫిజికల్ హెల్త్ ఈజ్ దట్ ఆల్ ఆర్గన్స్ ఆఫ్ ద హెల్తీ పర్సన్ వర్క్ ప్రాపర్లీ. ఇక్కడ మనకు కేవలము శరీర అవయవములు సరిగ్గా పనిచేయడము, శారీరక ఆరోగ్యము అంటే ఏంటంటే, ఫిజికల్ హెల్త్ అంటే ఏంటంటే, ఫిజికల్ అంటే శారీరక ఆరోగ్యము అంటే ఏంటంటే మనకు వచ్చేసి మన యొక్క శరీరములో అవయవాలు సరిగ్గా పనిచేయడము, అంటే ప్రాపర్లీ అంటే సరిగ్గా పనిచేయడము. ఈజ్ బాడీ బికమ్ యాక్టివ్, హెల్తీ అండ్ రెడీ టు డూ ద ఫిజికల్ వర్క్. అతను వచ్చేసి ఆ యొక్క పర్సన్ వచ్చేసి, అటువంటి వ్యక్తి వచ్చేసి పూర్తి సామర్థ్యంతో పనిచేసేటువంటి స్థితిని శారీరక ఆరోగ్యము అని అంటామన్నమాట. ఎలాగా అంటే అతడు శరీరము చురుగ్గా, ఆరోగ్యముగా మరియు వచ్చేసి శారీరక శ్రమకు సిద్ధంగా మారాలన్నమాట. సో ఎట్లా అంటే ఇప్పుడు వచ్చేసి ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే తన యొక్క పనులను తాను ఎవరిపైన ఆధారపడకుండా తాను చేసేటువంటి పనులు అనమాట. సో దాన్ని ఏమంటామంటే ఫిజికల్ వర్క్ అని అంటాము. హిస్ బాడీ స్ట్రక్చర్ రిమైన్స్ బ్యూటిఫుల్, హీ లుక్స్ స్క్రౌట్ అండ్ బ్యూటిఫుల్, హిస్ ఆల్ సిస్టమ్ సర్క్యులేటరీ, రెస్పిరేటరీ, ఎక్స్క్రేటరీ, డైజెస్టివ్ సిస్టమ్ వర్క్ ప్రాపర్లీ. అంటే ఇక్కడ మన యొక్క శరీరము యొక్క ఈ విధంగా వచ్చేసి తన యొక్క శరీరం వచ్చేసి ఫిజికల్ వర్క్ వచ్చేసి మనము హెల్త్ వైజ్గా మనం వచ్చేసి యాక్టివ్గా ఉండడము, శరీరపరంగా వచ్చేసి యాక్టివ్గా ఉండి మన పనులను మనం చేసుకున్నప్పుడు ఆ యొక్క ఆకృతి ఏ విధంగా ఉంటుంది అంటే అతని యొక్క ఇది ఎలా ఉంటుందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, చాలా అందంగా తయారవుతాం అనమాట. ఈ లుక్స్ స్కౌట్ అండ్ బ్యూటిఫుల్. సో శరీర ఆకృతి వచ్చేసి శరీర యొక్క
బాడీ స్ట్రక్చర్ వచ్చేసి చాలా అందంగా తయారవుతుంది అని అర్థం అనమాట. ఈజ్ ఆల్ సిస్టమ్ అంటే తన యొక్క శరీరములో ఉండేటువంటి అనేకమైనటువంటి ఇప్పుడు ఎట్లాంటివి ఏమేమిటి అంటే వచ్చేసి సర్క్యులేటరీ అంటే వచ్చేసి రక్త ప్రసరణ అంటే రక్తం వచ్చేసి బాగా సర్క్యులేట్ అవ్వడము, తర్వాత వచ్చేసి శ్వాసక్రియ రెస్పిరేటరీ లోపల ఉండేటువంటి శ్వాసక్రియలు సరిగ్గా పనిచేయడము, తర్వాత వచ్చేసి విసర్జన అంటే మలమూత్రములు వచ్చేసి కరెక్ట్ టయానికి వచ్చేసి లేదా సక్రమంగా పనిచేయడము, తర్వాత వచ్చేసి తన యొక్క జీర్ణ వ్యవస్థ వచ్చేసి కరెక్ట్గా పనిచేయడాన్ని ఏమంటామంటే ఫిజికల్ హెల్త్ అని అంటాము. ఒక మనిషికి ఏం కావాలి, ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే తన శరీరము రక్తము సరిగ్గా ప్రసరణ అవ్వాలి, తర్వాత శ్వాసక్రియ అంటే శ్వాసం తీసుకోవడం కావచ్చు, శ్వాసం వదలడం కావచ్చు సరిగ్గా పనిచేయాలి, తర్వాత వచ్చేసి మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ వచ్చేసి కరెక్ట్గా పనిచేయాలి, తర్వాత వచ్చి మలమూత్రములు వచ్చేసి కరెక్ట్గా విసర్జన అనేటువంటిది బయటికి వెళ్ళిపోవాలన్నమాట. అలాగా ఉన్నట్లయితే అతను ఫిజికల్గా హెల్త్ వైజ్ ఆరోగ్యకరంగా ఉన్నట్లు అర్థం అనమాట. నెక్స్ట్ పాయింట్ మెంటల్ హెల్త్ మీన్స్ ఎ పర్సన్ షుడ్ టేక్ రైట్ అండ్ డెసిషన్ విత్ హిస్ మైండ్. ఇక్కడ మెంటల్ హెల్త్ ఎలా ఉండాలి అంటే మానసికమైనటువంటి స్థితి ఎలా ఉండాలి అంటే ఒక వ్యక్తి తన మనసులో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనమాట. సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము మరియు ఏం చేయాలంటే తనపైన హీస్ కాన్ఫిడెన్స్ మస్ట్ బి రిమైండ్ అప్. ఎలా ఉండాలంటే తన యొక్క ఆత్మవిశ్వాసముతో ఉండడము అంటే తనపైన తాను నమ్మకం అనేటువంటిది ఉంచుకోవాలన్నమాట. సో హీ అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు ద సర్క్యూమ్స్టాన్సెస్ అంటే ఇక్కడ తను కష్ట సమయాల్లో కూడా వచ్చేసి తను దేనిపైన అంటే బాధపడకూడదు అనమాట. కష్ట సమయాల్లో కూడా వచ్చేసి దేని గురించి బాధపడకూడదు. తను వచ్చేసి ధైర్యంగా ఏ పరిస్థితినైనా సరే ఎదుర్కొనేటువంటి విధముగా వచ్చేసి మన మీద మనము విశ్వాసం అనేటువంటిది నమ్మకం అనేటువంటిది ఉంచి ఆత్మధైర్యముతో ముందుకు వెళ్ళాలి. అటువంటి పరిస్థితిని ఏమంటామంటే మానసిక స్థితి మెంటల్ హెల్త్ అని అంటాము. సో అటువంటి పరిస్థితి కూడా వచ్చేసి మనిషికి చాలా ముఖ్యము. నెక్స్ట్ సోషల్ హెల్త్ ఏ విధంగా ఉండాలి అంటే ఇన్ సోషల్ హెల్త్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఎ పర్సన్ డిస్క్రైబ్స్ విత్ హిస్ ఫ్యామిలీ అండ్ సొసైటీ యాజ్ వీ నో మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ who has to go in hand with his family and society to fulfill his daily needs. సరే, ఏ విధంగా ఉండాలి మనిషి యొక్క పర్సన్ యొక్క విషయం అంటే సామాజిక ఆరోగ్యం ఏ విధంగా ఉండాలంటే ఒక వ్యక్తి తన కుటుంబముతో మరియు సమాజంలో ఉన్నటువంటి సంబంధాన్ని అంటే పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో గొడవలు వేసుకోవడము అలా కాదనమాట. అందరితో స్నేహముగా ఉండడము, సో అందరితో కలిసిమెలిసి ఉండడము. సో మనము ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి అనుకున్నాము, మన దగ్గర వచ్చేసి ఎటువంటి వెహికల్ లేదు, ఒక ఆటో వారి సహాయంతో మనము బయటికి వెళ్ళాలి. సో ఆటోనో లేకపోతే క్యాబో బుక్ చేసుకొని బయటికి వెళ్తాము. అంటే ఇతరులపైన అంటే సమాజంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులపైన మనం వచ్చేసి ఆధారపడి మనం వచ్చేసి బయటికి వెళ్ళడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళతో గొడవపడి మనము ఏమీ సాధించేది ఏమీ లేదనమాట. కాబట్టి మన పనులు బయటికి వెళ్ళాలి అంటే మన పనులు మనకు సహాయపడడానికి సమాజం అనేటువంటిది చాలా ముఖ్యం అనమాట. సో సొసైటీతో మనము అనుబంధం అనేటువంటిది చాలా ఆరోగ్యకరమైనటువంటి అనుబంధం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనిషి సామాజిక జీవి, ఒక సమాజంలో జీవించేటువంటి ఒక జీవి అనమాట. సో ఒక జీవం ఉన్నటువంటి ఒక ప్రాణి. సో అతను తన దైనందినటువంటి అవసరాలను తీర్చుకోవడానికి అంటే రోజు తనకు కావలసినటువంటి అవసరాలను తీర్చుకోవడానికి ఎవరెవరు సహాయపడతారు వచ్చేసి ఫ్యామిలీ అండ్ సొసైటీ టు ఫుల్ఫిల్ హిజ్ డైలీ నీడ్స్. తన యొక్క ప్రతి ఒక్క అవసరాలను తీర్చడానికి తన యొక్క కుటుంబము మరియు సమాజం అనేటువంటిది తోడ్పడుతుంది, తనకు కావలసి ఉంటుంది, వాటితోనే నడవాల్సి ఉంటుంది. హీ గెట్స్ రెస్పెక్ట్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ అండ్ సొసైటీ. అప్పుడు తను నిజాయితీగా తన యొక్క కుటుంబములో సహజంగా ఉండడము అంటే కుటుంబంలో వారిని వచ్చేసి బాగా చూసుకోవడము, కుటుంబ సభ్యులను వచ్చేసి బాగా చూసుకోవడము, ఇలాంటి పనులను చేయడం వలన అతనికి వచ్చేసి కుటుంబములోను మరియు సమాజంలోనూ ఒక ఏముంటుంది గౌరవం అనేటువంటిది ఉంటుంది. సరే, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వచ్చేసి సమాజంలో
గౌరవము లభించినటువంటి వ్యక్తులు ఎవరెవరు అంటే ఇప్పుడు తాగుబోతులు ఉన్నారు. తాగుబోతులు తర్వాత వచ్చేసి ఇంటికి ఎటువంటి సహాయము చేయకుండా ఎటువంటి బాధ్యతల్ని తీసుకోకుండా తిరిగే వాళ్ళు ఉంటారనమాట. అలాంటి వాళ్ళు సమాజానికి కానీ లేదా వచ్చేసి సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు, తర్వాత వచ్చేసి మనిషిగా కూడా వచ్చేసి లేదా కుటుంబానికి కూడా ఎటువంటి ఉపయోగం అనేటువంటి లేదనమాట. వాళ్ళ గురించి మనము మాట్లాడడం లేదు ఇక్కడ. ఎవరైతే తన బాధ్యతలను కుటుంబం కోసము పోరాడతారో, కుటుంబం కోసం వచ్చేసి పోరాడి వాళ్ళు కష్టపడి పిల్లల్ని చదివించుకొని ఒక సొసైటీలో వచ్చేసి వారు వచ్చేసి ఒక ఫ్యామిలీలోను కుటుంబంలోను తర్వాత వచ్చేసి సొసైటీలోను సమాజంలోను ఒక మంచి పేరు అనేటువంటిది తెచ్చుకోగలుగుతారనమాట. సో ఆ విధంగా మనకు రిలేషన్షిప్ అనేటువంటిది సమాజంలో కూడా సోషల్ హెల్త్ అనేటువంటిది చాలా ముఖ్యము. ఎ పర్సన్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ సొసైటీ. కాబట్టి ఆ యొక్క మనిషి అనేటువంటి వాడు సమాజములో జీవించడం వలన సమాజములో అసంపూర్ణుడు అనమాట. అంటే సమాజం లేకపోతే మనిషి అనేటువంటి వాడు ఉండడనమాట. సో కాబట్టి ఇక్కడ సమాజం అనేటువంటిది మనలోనే మనం వచ్చేసి మనం నడుచుకునే విధానంలోనే వచ్చేసి సమాజంతో కలిసిపోతూ జీవించడం అనేటువంటిది నేర్చుకుంటాడనమాట మనిషి. ఎమోషనల్ హెల్త్, లాస్ట్ పాయింట్ వచ్చేసి ఎమోషనల్ హెల్త్. ఇన్ ఏ డిఫరెంట్ సిచ్యుయేషన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ అరైజ్ ఇన్ అవర్ మైండ్. ఫియర్, ఇప్పుడు వచ్చేసి మన యొక్క ఎమోషన్స్ అంటే మన యొక్క శరీరంలోనే ఎమోషన్స్ అనేటువంటిది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విభిన్న పరిస్థితుల్లో మనసులో మనకు వచ్చేసి కొన్ని మైండ్లో వచ్చేసి ఏమేమి వస్తాయంటే భయం వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంటుంది, సంతోషం వస్తుంది, తర్వాత వచ్చేసి యాంగర్ కోపం అనేటువంటి వస్తుంది అనమాట. ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంటుంది ఇది. దీస్ ఎమోషన్స్ రిక్వైర్ ఏ గ్రేట్ బ్యాలెన్స్ ఇన్ అవర్ లైఫ్. ఇది వచ్చేసి మూడింటిని మనము బ్యాలెన్స్గా ఉంచుకోవాలి. ప్రతి ఒక్క మనిషి వచ్చేసి ఈ ఎమోషన్స్ వచ్చేసి సరిగ్గా వాటిని వచ్చేసి బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి. సో వీ క్యాన్ పెర్ఫార్మ్ అవర్ వర్క్ వెరీ వెల్. అప్పుడే వచ్చేసి మనము మన యొక్క పనులను వచ్చేసి సక్రమంగా వచ్చేసి మనము చేసుకోగలుగుతామన్నమాట. ఈ విధంగా వచ్చేసి ఎమోషనల్ హెల్త్ కూడా వచ్చేసి కరెక్ట్గా మనము మెయింటైన్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క ఆన్సర్లో చెప్పడం జరిగింది.